నమస్తే గుడివాడ సిటీ కేబుల్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రస్తా. ముందుగా ముఖ్యాంశాలు. గుడివాడ రైతాంగ సమస్యల పరిష్కారానికి సహకరించాలంటూ మంత్రి నాదెండ్ల మనోహర్ కు వినతి పత్రం అందించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. మంత్రి మనోహర్ తో ఆత్మీయ భేటీ అయిన గుడివాడ టీడీపీ జనసేన నాయకులు. కైకలూరు నియోజకవర్గంలో ఘనంగా జరిగిన అన్నదాత సుఖీభావ పథకం ముఖ్య అతిథులుగా పాల్గొని పీఎం కిసాన్ చెక్ ను ఆవిష్కరించిన మంత్రి నాదెండ్ల మనోహర్. ఎమ్మెల్యే డాక్టర్ కామినేని రైతాంగ సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమైన మంత్రి మనోహర్. గురువారం కైకలూరులో ఉద్రిక్త పరిస్థితులు. వైసీపీ అధ్యక్షుడు రామును అరెస్ట్ చేసిన పోలీసులు. అరెస్టును ఖండిస్తూ మాజీ ఎమ్మెల్యే డిఎన్ఆర్ ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణుల ఆందోళన. అంతర్రాష్ట్ర బైకుల దొంగను పట్టుకున్న పామర్రు సర్కిల్ పోలీసులు. 22 లక్షల విలువ చేసే 45 బైకుల స్వాధీనం. హీరో మోటార్ బైకులను టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్న దొంగ. పోలీసు బృందాలను అభినందిస్తూ రివార్డులు అందించిన ఎస్పీ విద్యాసాగర్ నాయుడు. గుడివాడ నియోజకవర్గ రైతాంగ సమస్యల పరిష్కారానికి సహకరించాల్సిందిగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము విజ్ఞప్తి చేశారు. కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా గుడివాడ మీదుగా వెళ్తున్న మంత్రి నాదెండ్ల మనోహర్ గుడివాడ ఎమ్మెల్యే రాము ఆహ్వానం మేరకు రాజన్ నగర్ లోని ఆయన స్వగృహానికి బుధవారం రాత్రి తేనీటి విందుకొచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ కు టీడీపీ జనసేన నాయకులు ఆత్మీయ స్వాగతం పలికారు. ఇరు పార్టీల నేతలను ఆత్మీయంగా పలకరించిన మంత్రి మనోహర్ నవ్వుతూ వారితో ఉత్సాహంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము జనసేన ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ మంత్రి మనోహర్ కు గౌరవ సత్కారం చేశారు. ముందుగా గుడివాడ నియోజకవర్గంలోని రైతాంగ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తూ ఎమ్మెల్యే రాము వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ, గుడివాడ టీడీపీ అధ్యక్షుడు దిట్యాల రాంబాబు, జనసేన అధ్యక్షుడు మధ్య శ్రీనివాస్, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్, కూటమి పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. కళ్యాణ్ గారు కూడా అట్లా చూసాను. అందరూ కలిసి ఉండాలండి. కాదు కాదు సార్ ఓకే. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంటారు వెళ్ళిపోతాం. అనవసరంగా హైజాక్ చేసాడు మమ్మల్ని. ఓకే అది ఎందుకు ఏపీ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుంటూరులో నిర్వహించిన రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ పోటీల్లో గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం బిల్డర్ వి ప్రశాంత్ బంగారు పథకం సాధించారు. రాష్ట్ర స్థాయిలో పథకం సాధించిన బిల్డర్ ప్రశాంత్ ను స్టేడియం కార్యాలయంలో కమిటీ వైస్ చైర్మన్ లవర్తి శ్రీనివాసరావు, సంయుక్త కార్యదర్శి కిల్లారపు రంగాప్రసాద్ గురువారం అభినందించారు. అనేక రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్న స్టేడియం క్రీడాకారులు ప్రతిభ చూపి బహుమతులు గెలుచుకోవడం సంతోషకరమని ఈ సందర్భంగా నిలవర్తి హర్షం వ్యక్తం చేశారు. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం కి సంబంధించి బీరం ప్రశాంత్ అనే ఆయన మన గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో ఉన్నటువంటి జిమ్లో సంబంధించినటువంటి బాడీ బిల్డర్. మా కోచ్ ఎవరైతే ఉన్నారో మారేళ్ళ వెంకటేశ్వర గారి శిక్షణలో ఆయన బాడీ బిల్డింగ్లో శిక్షణ తీసుకుని మరి కఠోరమైనటువంటి శ్రమతో ఇటీవల గుంటూరులో కూడా ఎన్టీఆర్ స్టేడియం, గుంటూరులో జరిగినటువంటి ఎన్టీఆర్ స్టేడియంలో జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. గతంలో కూడా మేము ఎన్నో చెప్పాము, ఇటు వెయిట్ లిఫ్టింగ్ లో కానీ ఇటు బాడీ బిల్డింగ్ లో కానీ గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో శిక్షణ పొందినటువంటి క్రీడాకారులకు వచ్చిన పథకాలు ఇప్పటి వరకు ఆంధ్ర రాష్ట్రంలో ఏ స్టేడియంకి కూడా ఈ రికార్డు లేదు. అదొకటే కాదు, 14 రకాల ఈవెంట్స్ లో ఇక్కడ ప్రత్యేకమైనటువంటి కోచ్లతో శిక్షణ ఇవ్వటమే కాకుండా ఆ శిక్షణ తీసుకున్న వాళ్ళలో ఎక్కడైతే పోటీలు జరుగుతున్నాయో అక్కడ పాల్గొనడానికి కావాల్సినటువంటి అన్ని రకాల సహాయ సహకారాలు ఎన్టీఆర్ స్టేడియం తరఫు నుంచి అందించడమే కాకుండా వాళ్ళకి ప్రోత్సాహకాలు కూడా అందించి గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం మరి ఈ రంగంలో ముందుంది. మరి మీ అందరికీ తెలిసిందే, మరి గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం కమిటీ చేస్తున్నటువంటి కార్యక్రమాలకి ఈ సంవత్సరం కలెక్టర్ గారి చేతుల మీదుగా కూడా అవార్డు రావడం జరిగింది. మరి ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం తరఫున నిర్వహిస్తూ ఈ రోజున
ఆంధ్రప్రదేశ్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించినటువంటి బీరం ప్రశాంత్ని, అట్లాగే ఆయన కోచ్ని వెంకటేశ్వరరావు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, తప్పనిసరిగా రాబోయే కాలంలో ఇంకా పై స్థాయిలో జరిగేటటువంటి ఛాంపియన్షిప్స్లో దేంట్లో పాల్గొని గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం యొక్క ఖ్యాతిని ఇనుముడింపు చేసే విధంగా మరి పాల్గొనాలని ప్రశాంత్ని మనస్ఫూర్తిగా స్టేడియం తరఫున అభినందిస్తూ, అతనికి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి సహాయ సహకారాలు ఎన్టీఆర్ స్టేడియం తరఫున అందిస్తామని కూడా తెలియజేస్తారు. అన్నదాత సుఖీభవ అద్భుత కార్యక్రమాన్ని రైతులకు ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ముదిరేపల్లిలో నిర్వహించిన జిల్లా స్థాయి అన్నదాత సుఖీభవ 2వ విడత నిధుల విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రైతుల సంక్షేమానికి కుటుంబ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మంత్రి మనోహర్ కైకలూరు ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ వివరించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్టి సెల్వి, జిల్లా వ్యవసాయ అధికారి హబీబ్ బాషా, ఏడీఏజీ వెంకటమణి పాల్గొన్నారు. non-guaranteed and over 2 lakh cabinet per annum. As a new common game to over by now. సార్, మినిస్టర్ గారి పర్మిషన్ తో, ఎమ్మెల్యే గారి పర్మిషన్ తో ఒక గజమాల మినిస్టర్ గారికి వేస్తారంట. ఈ చెక్స్ ఇష్యూ కార్యక్రమం అయిపోయిన తర్వాత మన ఏలూరు జిల్లా కలెక్టర్ గారు చెప్పినట్టుగా 6,000 వికలాంగులకు 15,000 వరకు దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఇంప్లిమెంట్ చేశారు. ఇవన్నీ సాధ్యం కావని చాలా మంది అంటే మళ్ళా వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం అనవసరం. కానీ చెప్పి ఆంధ్రప్రదేశ్ ని నెంబర్ 1 లో పెట్టడం కోసం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పడం కాదు, చేసి చూపిస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రికి మరొకసారి వివిధ దేశాల నుంచి వచ్చిన పెద్ద పెద్ద కంపెనీ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా అన్నదాత సుఖీభవ కార్యక్రమం ఈరోజు ముదినేపల్లి మండలంలో ఏలూరు జిల్లాలో కైకలూరు నియోజకవర్గంలో డాక్టర్ కామినేని శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించుకున్నాం. ఈరోజు జిల్లాలో 1,60,000 మంది రైతులకు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా 106 కోట్ల రూపాయలు 20,000 రూపాయల చొప్పున వాళ్ళందరికీ కూడా మనం అన్నదాత సుఖీభవ కింద అందించే 2వ విడత 7,000 రూపాయలు అందించడం జరిగింది. ఈ సందర్భంగా మన ఏలూరు జిల్లాలో ఉన్న రైతాంగం వాళ్ళకున్న చైతన్యం, వాళ్ళకున్న పట్టుదల రాబోయే రోజుల్లో వర్తమాన ఆలోచనతోటి ఖచ్చితంగా మనకి వీలైనంత వరకు మనం ఉద్యాన పంటలను ఎక్కువగా మనం పెంచుకునే విధంగా మనకున్న వనరుల్ని, అవకాశాలని మన రైతాంగం ఉపయోగించాలని ప్రభుత్వం నుంచి మీ అందరం కూడా విత్తనం దగ్గర నుంచి విక్రయం వరకు రైతుకు ఆ భరోసా ఇస్తాం, నమ్మకం ఇస్తాం. దానికోసం పౌర సరఫరాల శాఖ కూడా ధాన్యం కొనుగోలు విషయంలో గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ స్థాయిలో 51 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేయడానికి సామాన్యమైన విషయం కాదు. ఏలూరు జిల్లాలో అనేక సంస్కరణలు తీసుకొస్తున్నాం, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ కూడా తీసుకొస్తున్నాం. రాబోయే రోజుల్లో మీరే చూస్తారు ఆ మార్పు అనేది. ఒక కొత్త ఆలోచనతో అగ్రికల్చర్ రెవల్యూషన్ తీసుకురావాలంటే ఐటీతో పాటు అక్కడున్న టెక్నాలజీని, కొత్తగా వస్తున్న పరికరాలను ఉపయోగించుకునే విధంగా రైతాంగానికి స్కిల్ బిల్డింగ్ కూడా మేము చేసి ఖచ్చితంగా మన జిల్లాని రాష్ట్రంలో ఉన్న ఒక ప్రధానమైన 3 స్థానాల్లో తీసుకెళ్లే విధంగా మా ప్రయత్నం మేము చేస్తాం. ఈ కార్యక్రమాన్ని సహకరించిన మా జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చాలా చక్కటి ఏర్పాట్లు చేశారు. గౌరవ శాసనసభ్యులు ఆయన కూడా సమయం వెచ్చించి ఏ విధంగా ముఖ్యమంత్రి గారు కోరారో ఒక 5 సంస్కరణలు ప్రధానంగా పాటించి రాష్ట్ర వ్యాప్తంగా అది నీటి కొరత లేకుండా రైతాంగానికి కొత్త ఆలోచనతోటి, మనం కొత్త విధానాలతోటి టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ప్రభుత్వం నుంచి అందిస్తున్న సహాయాన్ని అంతిమంగా రైతుకి, రైతు కుటుంబానికి అండగా నిలబడే విధంగా మా కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఖచ్చితంగా మేము రైతాంగాన్ని
కైకలూరులో గురువారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెట్టారంటూ కైకలూరు మండల వైసీపీ అధ్యక్షుడు సింగంశెట్టి రాముని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు ఆందోళన నిర్వహించారు. డిఎన్ఆర్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించిన వైసీపీ శ్రేణులు రామును విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాము అక్రమ అరెస్టును ఖండించిన డిఎన్ఆర్ పలు అంశాలపై మీడియాతో మాట్లాడారు. ఆందోళన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. మా కార్యకర్తల మీద ఎంత కక్ష సాధింపు ద్వారా చేయాలనుకున్నా మీరు కేవలం ఇక్కడ ఎమ్మెల్యే చెప్పినట్టే మీరు చేయడానికి మీరు ప్రయత్నాల్లో ఉన్నారు. ఎంతకాలం చేస్తారో చేయండి. ఇప్పుడు మా కార్యకర్త అసలు ఏం తప్పు చేశాడని తీసుకొచ్చాడని అడగడానికి వచ్చాం. ఆ తర్వాత మేము ఏం చేయాలనేది మేము మా పనిలో మేము చేసుకుని వెళ్ళిపోతాం. కైకలూరు టౌన్ పార్టీ అధ్యక్షుడు సింగశెట్టి రాముని నిన్న ఆయన సామాజిక వర్గం పేరు మీదుగా ఆయన ఒక పోస్ట్ పెట్టుకున్నాడు. ఆయన సామాజిక వర్గం నిన్న కార్తీక వనసామరాధన కార్యక్రమం సందర్భంగా సింగశెట్టి రాము గారు ఒక పోస్ట్ పెట్టుకున్నాడు బాధతో. అది ఎవరు పేరు పెట్టి ఏమి లేదు, పార్టీని కానీ లేదు, కేవలం చేపల దొంగకి తగిలింది. ఆ చేపల దొంగ వెంటనే మీరు అతన్ని తీసుకొచ్చి అతని చెడామెడా అక్కడ తీసుకొచ్చేసి అతను రాత్రి అంతా అక్కడ పెట్టేసి కుమ్మేయండి అని చెప్పేసి పోలీసు వారికి ఆదేశాలు ఇచ్చేశాడు. ఎవరు కుమ్మేస్తారండి వీళ్ళు? ఎవరు లోపలికి వేస్తారు? అసలు అక్కడ ఏముంది? ఆయన ఏమన్నా ఈ ఛత్తీస్గఢ్ నుంచి ఈ మధ్యన ఏలూరు, విజయవాడ, కాకినాడలో వచ్చారు మావోయిస్టులా, నక్సలైట్ ఏమన్నానా? అంటే మా మండల ప్రెసిడెంట్ మన సింగశెట్టి రాము పేరు చెప్తే కూడా స్థానిక ఎమ్మెల్యేకి నిద్ర పట్టట్లేదు. ఆయనకి నిద్ర పట్టకపోతే మేమేం చేస్తాం? పోలీసు వారిని ఇబ్బందులు పెట్టడం, పోలీసు వారిని ఇబ్బందులు పెట్టి ఏ పోలీసు అయితే పని చేయట్లేదో ఆ పోలీసునేమో ఇక్కడి నుంచి వెంటనే ట్రాన్స్ఫర్ చేయటం. ఇప్పుడు ఈ పోలీసు వ్యవస్థ గురించి కూడా 2 మాటలు మాట్లాడాలి. ఇప్పుడు వెంకట కుమార్ గారు, సిఐ రవికుమార్ గారికి కూడా చెబుతున్నా, మీరిద్దరూ కూడా ఏకపక్షంగా ఎమ్మెల్యే సొంత మనుషుల్లాగా పనిచేసి నా కార్యకర్తను తీసుకొచ్చి వేధిస్తున్నారు. ఎదురు ఏమి లేదండి, పైనుంచి ఆదేశాలు వచ్చినాయి, మేమేదో ఎఫ్ఐఆర్ వేసి ఇన్వెస్టిగేషన్ చేస్తామండి అన్నారు. మేము కూడా ఏం చెబుతున్నామంటే ఈ సిఏ గారికి, ఎస్ఐ గారికి, అయ్యా మీరు చేసేది చాలా మంచిది, మీరు డ్యూటీ చాలా సక్రమంగా చేస్తున్నారు, మీరు డ్యూటీ అంటే ఏంటో ఆ డ్యూటీ మీద ఎత్తుపెట్టి 100% ఈ వ్యవస్థకు, పోలీసు వ్యవస్థకు న్యాయం చేసే అధికారులు నాకు కనబడుతున్నారు. అయితే మా మీద డైరెక్ట్గా నా మీద పేర్లు పెట్టి నా కుటుంబం మీద, నా వ్యాపారాల మీద నేను ఐపీ పెడుతున్నానని, ఇన్ని కోట్ల రూపాయలు అప్పు ఉన్నానని, నాకు మొగుడే ఆడేనని ఇదే స్థానిక ఎమ్మెల్యే గారు ఆయన తొత్తులతో పెట్టించాడు ఈ మధ్యన. అవన్నీ కూడా డైరెక్ట్గా ఆధారాలతోటి, నేను ఆధారాలతో నా కుటుంబం పైన, నా పైన, నా వ్యాపారాల పైన, నా వ్యాపారాలు కూడా పాడు చేయాలని, నేను కోట్లాది రూపాయల ఆస్తులు ఎగ్గొట్టానని, నేను దొంగనని అనేక రకాలుగా బండబూతులు తిడుతూ వీడియోలు పెట్టారే. దేశవ్యాప్తంగా ఉన్న వక్ఫ్ ఆస్తులను ఉమీద్ పోర్టల్లో నమోదు ప్రక్రియపై వక్ఫ్ జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో గుడివాడ అంజుమాన్ భవన్ లో అవగాహన సదస్సు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ఆస్తుల వివరాలను సేకరించడం జరుగుతుందని జేఏసీ నాయకులు తెలిపారు. నమోదు ప్రక్రియ వివరాలను మైనార్టీ పెద్దలకు జేఏసీ నాయకులు వివరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ యూసఫ్, కో కన్వీనర్ నజీర్, ముస్లిం జేఏసీ సభ్యులు మునీర్ అహ్మద్, ముస్లిం అడ్వకేట్ అసోసియేషన్ కార్యదర్శి అబ్దుల్ మదీన్ తదితరులు పాల్గొన్నారు. అలా నిర్వహించేటువంటివి కూడా ఉన్నాయి. ఈ అన్ని కూడా ఏదున్నప్పటికీ సెకండ్ సర్వేలో వచ్చి గజిట్లో రానటువంటి ప్రాపర్టీలు ఉన్నాయి. అలాగే మనం ఎప్పటి నుంచో తరతరాల నుంచి వాడుతున్నటువంటి ప్రాపర్టీ ఏంటంటే అది చేయించలేకపోతే ఇంకో 6 months టైం ఇచ్చింది చట్టం. ఇది ఈ రోజున ఇక్కడ గుడివాడ పట్టణంలో వక్ఫ్ జేఏసీ తరఫున ఇక్కడ ఒక సభను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీనిలో 6 months లోపల
ఈ ఉమ్మీద్ పోర్టల్లో, సెంట్రల్ పోర్టల్లో ఈ వక్ఫ్ ఆస్తులన్నింటినీ కూడా రిజిస్టర్ చేయాలనేటువంటి యాక్ట్లో నియమాన్ని పెట్టారు. అది డిసెంబర్ 5 వరకు గడువు ఉంది. అయితే ఎన్నో లోపభయిష్టమైనటువంటి ఇవి ఉన్నాయి, అంశాలు ఉన్నాయి దాంట్లో. అది సర్వర్ డౌన్ అవ్వటం కానీ, లేకపోతే సాంకేతికపరమైనటువంటి కారణాలు కానీ, ఏదైనప్పటికీ ఈ 6 months ఇచ్చినటువంటి గడువు లోపల 6 నెలల లోపు ఇవన్నీ కూడా రికార్డ్ చేయటం ఇది అసంభవం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు గడువు అయితే 6 నెలలు ఇచ్చారు. అది సరైనటువంటి ఈ లింకు ఓపెన్ చేస్తే ఈ ఉమ్మీద్ లింకు అది సరిగా రిసీవ్ చేసుకోవట్లేదు, ఆ డీటెయిల్స్ సరిగా ఫీడ్ అవ్వట్లేదు, చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఇంతకుముందు వారు ప్రామిస్ చేసినట్టుగా ఈ గడువుని పెంచాలి. రెండోది వక్ఫ్ బై యూజర్ని కూడా దాన్ని ఏ డాక్యుమెంట్స్ లేకపోయినప్పటికీ అవి కూడా ఈ ఉమ్మీద్ పోర్టల్లో రికార్డ్ అయ్యేటట్టు చర్యలు తీసుకోవాలి. ఇది ఏ విధంగా అయితే కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ పోర్టల్ని రిలీజ్ చేసిందో డిసెంబర్ 5వ తారీఖు వరకు ఆ వక్ఫ్ పోర్టల్లో వక్ఫ్ సంబంధించిన భూముల యొక్క నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది. ఆ నమోదు ప్రక్రియలో ఉన్న ఇబ్బందులు ఏంటనేది, అసలు ఆ పద్ధతి ఏంటి అనేది తెలియజేయడానికి మేము జేఏసీ తరఫున పట్టణాలు తిరుగుతున్నాం. విజయవాడలో 3 ప్రోగ్రాం చేశాము. అదేవిధంగా మచిలీపట్నం వెళ్ళాము, నిన్న జగ్గపేట వెళ్ళాము, ఈరోజు గుడివాడ వచ్చాము, రేపు నూజివేడు, అదేవిధంగా కంచిచర్లలో కూడా మేము ప్రోగ్రాం చేస్తున్నాము. ప్రజలకు అవగాహన తీసుకొచ్చి వక్ఫ్ భూములని కాపాడుకోవడానికి మనం చేయాల్సింది ఏంటి, ఏ భూములు వక్ఫ్ కిందకు వస్తాయి అనేది అవగాహన చేయించడానికి మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ స్థానిక మసీదుల పెద్దలందరూ కలిసి ఇక్కడ అంజుమన్ హాల్లో, గుడివాడ అంజుమన్ హాల్లో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. అల్హమ్దుల్లా, అల్లా దయ వలన అందరూ ఇక్కడికి తరలి వచ్చారు. కాకపోతే వక్ఫ్ పోర్టల్లో, ఉమ్మీద్ పోర్టల్లో అప్లోడ్ చేసేటప్పుడు చాలా ఇబ్బందులు ఉన్నాయి. మన జేఏసీ మునీర్ గారు దానికి ఒక పేపర్ కూడా లిస్ట్ కూడా తయారు చేశారు. ఆ పోర్టల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సర్వర్ డౌన్ అవుతుంది. దాని తర్వాత వక్ఫ్ బోర్డు దగ్గర తగిన సదుపాయాలు కూడా లేవు, వాళ్ళ దగ్గర తగిన సిబ్బంది కూడా లేదు. ఈ ఇబ్బంది ఈరోజు ఉమ్మీద్ చట్టం 2025 కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దాన్ని అనుసరిస్తూ ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలోనూ సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కార్యక్రమాన్ని మేము వక్ఫ్ జేఏసీ తరఫున చేస్తున్నాము. అయితే వక్ఫ్ భూములు దాదాపుగా 65,000 ఎకరాలు రాష్ట్రంలో ఉన్నాయి. గత 70-80 సంవత్సరాల నుంచి కూడా అనేక భూములు అనేక్రాంతమైపోయి ఉన్నాయి. కాబట్టి ఈరోజు వక్ఫ్ పోర్టల్ ఏదైతే కొత్తగా వచ్చిందో దాంట్లో ఈ భూములన్నీ కూడా మెన్షన్ చేయాలి, ఇన్కార్పొరేట్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ పోర్టల్ తీసుకురావచ్చామని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. అయితే ఈ సమయం ఏదైతే ఇచ్చిందో ఈ సమయంలోపు ఇది పూర్తి చేయడం సాధ్యం కాదు. 11th నవంబరు మైనార్టీ డేన చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆ సభలో చెప్పారు, సమయాన్ని మేము పొడిగించడానికి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామన్నారు. మేము చంద్రబాబు నాయుడు గారిని కోరింది ప్రస్తుతం ఇప్పుడు టైం లేదు, 15 రోజులే ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాసి మరో 6 నెలలు గడువు పొడిగించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అదేవిధంగా ఏదైతే వక్ఫ్ బోర్డులో సిబ్బంది కొరత ఉంది, ఆ సిబ్బంది కొరతను కూడా ఇతర సిబ్బందిని పెంచి ఏదైతే గడువు ఇచ్చారో ఆ గడువులో ఎన్ని ఆస్తులు అయితే నమోదు అవుతాయో అన్ని ఆస్తులు నమోదు చేయాలి. అదేవిధంగా కొత్త ఆస్తులు కూడా నమోదు చేయమని చెప్పి గుడివాడ షా గులాబ్ చంద్ ప్రథమ శ్రేణి గ్రంథాలయంలో 58వ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ముగిశాయి. వారోత్సవాలలో భాగంగా నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ఎంఈఓ బాలాజీ సాహితీవేత్తలు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా తెలుగు వికాస సమితి అధ్యక్షుడు డిఆర్బి ప్రసాద్, సామాజికవేత్త సయ్యద్ గఫార్, ఎంఈఓ బాలాజీ తదితర ప్రముఖులను గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి నాగేష్, వాగస్ అసోసియేషన్ అధ్యక్షుడు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రేమజ్యోతి త్రివేణి బ్రెయిన్ తీసుకుంది ఫస్ట్ ప్రైజ్
ఈ 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ముగింపు రోజున పట్టణంలోని దాదాపు 10 స్కూల్స్ నుంచి విద్యార్థులు 72 ప్రైజుల వరకు ఇవ్వగలిగాము. దీని అంతటికీ కారణం మన ప్రముఖులు శ్రీ డిఆర్బి ప్రసాద్ గారి ప్రోత్సాహంతోనే అన్ని స్కూల్ యాజమాన్యాలు కానీ అలాగే దాతల విషయంలో వారు సమకూర్చిన సహాయ సహకారాలతో కానీ అలాగే మా గెస్టుల్ని అతిథుల్ని సెట్ చేసి అతిథులు అందరూ వచ్చే విధంగా కూడా మాకు గ్రంథాలయ తోడ్పడి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసినందుకు వారికి మా గ్రంథాలయం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే 14 నుంచి కూడా ఈ రోజు వరకు కూడా వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న అతిథులందరికీ కూడా మా గ్రంథాలయం తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. పాఠశాల యాజమాన్యం వారికి అలాగే పత్రికా విలేకరులకు ప్రింట్ మీడియా వారికి ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఈ న్యూస్ అంతటిని కవర్ చేసినందుకు మా గ్రంథాలయం తరపున వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. షా గులాబ్ చంద్ ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయంలో ఈ నెల 14 బాలల దినోత్సవం నుండి ఈరోజు 20వ తేదీ బాలల హక్కుల దినోత్సవం వరకు అంటే మధ్యలో ఈ వారం రోజుల పాటు జరిగినటువంటి 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు దిగ్విజయంగా విజయవంతంగా పూర్తయ్యేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా తెలుగు భాషా వికాస సమితి అదేవిధంగా గ్రంథాలయం సిబ్బంది గ్రంథాలయ అధికారి గారి నగేష్ గారి తరఫున కూడా ప్రత్యేకించి హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా మరి ఈ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతి ప్రదానానికి ఆత్మీయ సహకారాన్ని అందించి తమ వంతు విత్తనాన్ని అందించినటువంటి లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ ఉప్పలపాటి సతీష్ గారు, అదేవిధంగా గుడివాడ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డివి సత్యనారాయణ గారు, మరి అదేవిధంగా కవి సమ్మేళనానికి పూర్తి సహాయ సహకారాలు అందించినటువంటి సామాజిక కార్యకర్త నవభారత్ ఖాదీ స్టోర్ వ్యవస్థాపకులు సయ్యద్ గఫార్ గారికి, మరి ఈ గ్రంథాలయ వారోత్సవాలు విజయవంతం చేసేందుకు సిబ్బంది ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా తమ వంతు సహాయ సహకారాలు అందించినటువంటి గ్రంథాలయ సిబ్బందికి, అదేవిధంగా మరి ఇరువురు బీడీసీలు వీళ్ళ గతం కన్నా మిన్నగా గతంలో కూడా బాగా జరిగినాయి, అప్పటికంటే కూడా ఇంకా మిన్నగా నగేష్ గారు మా అందరినీ సమన్వయం చేసుకుని నిర్వహించారు. వారికి కూడా హృదయపూర్వకం. ఈరోజు 58వ గ్రంథాలయ వార్షిక ముగింపు సందర్భంగా ఈ కార్యక్రమాలు ఇంత ఘనంగా నిర్వహించిన నగేష్ గారు, అలాగే ఆయనతో పాటు సహకారాలు అందించిన మా డిఆర్బి ప్రసాద్ గారు, పల్లెపాట ప్రసాద్ గారు, అలాగే తెలుగు భాష వికాస సమితి అధ్యక్షులు అందరితోనూ చక్కటి కార్యక్రమాలు చేయించి మా డిఆర్బి ప్రసాద్ గారికి అభినందనలు. అలాగే మండల విద్యాశాఖ అధికారి బాలాజీ గారు, మా డివి సత్యనారాయణ గారు, వీళ్ళందరికీ అభినందిస్తూ పిల్లల తల్లిదండ్రులు ఒక విషయం చెప్పదలుచుకున్నారండి. ఈ రోజుల్లో సెల్ ఫోన్లు వాడకం బాగా పెరిగిపోయింది. పిల్లలు ప్రతి దానిలో సెల్ ఫోన్లోనే చూసుకుంటారు తప్ప పుస్తకాలు చదవడం తగ్గించారు. గ్రంథాలయాలతో వచ్చి చక్కగా పుస్తకాలు చదివి అలవాటు చేస్తే చాలా బాగుంటుందని పిల్లల తల్లిదండ్రులు నేను ఒక మెసేజ్. ఈ 58వ గ్రంథాలయ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా వారోత్సవాలు నవంబర్ 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు మరి ఇంత గ్రాండ్గా వివిధ రకాలైన పోటీలు నిర్వహిస్తూ 10 రకాలైన ఈవెంట్లతో అంటే మొత్తం 12 రకాలైన ఈవెంట్లు నిర్వహిస్తూ మరి చాలా పాఠశాలను గుడివాడ మండలంలో ఉన్న అన్ని పాఠశాలలు కూడా పాల్గొనేటట్లు చేస్తూ విద్యార్థులను అందరినీ కూడా ఈ గ్రంథాలయాలు అంటే ఏంటి, దాని ఆవశ్యకత ఏంటి, అది మరుగుపడుతున్న కాలంలో డిజిటలైజేషన్ బాగా పెరుగుతున్నది, గ్లోబలైజేషన్ బాగా పెరిగిపోతున్న తరుణంలో మరి పుస్తకాల వినియోగం కూడా అంటే మన ఎప్పుడో ఉన్న చరిత్రను కూడా మనకు తెలియజేసే విధంగా ఈ పుస్తకాలని చదివే ఏర్పాట్లు మరి ఇవన్నీ కూడా తెలియజేస్తూ మరి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని
ప్రైజెస్, చక్కటి ప్రైజెస్తో కూడా వివిధ దాతల ద్వారా మరి అందిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్న ఈ గ్రంథాలయాధికారి నగేష్ గారికి, అదేవిధంగా మన ఈ అధ్యక్షులు ప్రసాద్ గారికి, మరి ఈ దాతలు సత్యనారాయణ గారికి, సతీష్ గారికి, అదేవిధంగా గఫూర్ గారికి, వీరందరికీ ఈ కార్యక్రమంలో విచ్చేసిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి గుడివాడ నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామానికి సురక్షిత త్రాగునీరు సరఫరా చేయడమే లక్ష్యంగా కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే వెనిగండ్లరాము పేర్కొన్నారు. గత ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతో గ్రామాల్లో త్రాగునీటి వ్యవస్థను సర్వనాశనం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో ఎమ్మెల్యే రాము సమావేశమయ్యారు. గుడివాడ నియోజకవర్గంలో త్రాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధిపై ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో ఎమ్మెల్యే రాము గురువారం సమీక్షించారు. గ్రామాల వారీగా అభివృద్ధి పనుల జాబితా, త్వరలో మంజూరు కానున్న ప్రతిపాదనలకు అధికారులు ఎమ్మెల్యే రాముకు వివరించారు. అభివృద్ధి పనులపై అధికారులకు ఎమ్మెల్యేలు పలు సూచనలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే రాము మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వ పాలనలో నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో త్రాగునీటి వ్యవస్థను గాడులో పెట్టి ప్రజలకు సురక్షిత త్రాగునీరు అందిస్తున్నట్లు చెప్పారు. త్రాగునీటి వ్యవస్థలను మరింత అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ క్రమంలో గుడ్లవన్నేరు మండలంలోని వడ్లమన్నారు, గుడ్లవన్నేరు, పెజెండ్ర, గాదెపుడి, కట్టవాని చెరువు, తాడిచెర్ల, లంకాదొడ్డి, పెసరంమిల్లి గ్రామాల్లో 1,50,00,000 నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలియజేశారు. నందివాడ మండలం ఒద్దులమెరక గ్రామంలో 10 లక్షల నిధులతో కలవట్టు పనులు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ డిఈ శ్రీనివాస్, ఏఈ రూపేష్, గుడివాడ ఆర్డబ్ల్యూఎస్ ఇన్ఛార్జ్ రాణి తదితరులు పాల్గొన్నారు. కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలో 8 పోలీస్ స్టేషన్ల పరిధిలో వరుస చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర మోటార్ బైక్ దొంగను పామరు పోలీసులు పట్టుకున్నారు. నిందితుని వద్ద 22.50 లక్షలు విలువ చేసే 45 ద్విచక్ర వాహనాలను పోలీసులు రికవరీ చేశారు. చాకచక్యంగా వ్యవహరించి దొంగను పట్టుకున్న పామరు పోలీసులను కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అభినందిస్తూ రివార్డులు అందజేశారు. అనంతరం రికవరీ చేసిన వాహనాలను పరిశీలించినప్పుడు ఎస్పీ కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు. ఓకే సార్. ఇటు చూడాలి. సార్ ఇటు చూడండి సార్. తర్వాత అందరూ అండి ఈరోజు ఇక్కడ మనకి పామర్ స్టేషన్లో ఒక మేజర్ క్యాచ్ ఆఫ్ స్టోలెన్ వెహికల్స్ మన పామర్ స్టేషన్ టీం ఎస్పెషలీ గుడివాడ సబ్ డివిజన్ వాళ్ళంతా కూడా మంచి వర్క్ చేయడం జరిగింది. దీంట్లో చూస్తే మనకి ఒక 42 years పర్సన్ భాస్కర్ రెడ్డి అని చెప్పి, ఇతను జుజ్జువరం గ్రామం పామర్ మండలం. ఇతను నేను అదుపులోకి తీసుకున్నప్పుడు ప్రాపర్గా థరో ఇంట్రాగేషన్ చేసిన తర్వాత ఇతను రిగార్డింగ్ 26 కేసెస్ అరౌండ్ 45 వెహికల్స్ ఇతను దొంగలించడం జరిగింది. ఇతను మోడస్ ఆపరెండి ఏంటంటే ఏ విధంగా చేస్తాడంటే ఇతను మోస్ట్లీ హీరో వెహికల్స్ని మాత్రమే ఎక్కువ టార్గెట్ చేయడం జరిగింది. దాంట్లో కూడా స్పెసిఫిక్గా హీరో హోండా గ్లామర్ వెహికల్స్ని ఎక్కువ టార్గెట్ చేయడం జరిగింది. ఈజీగా లాక్ పిక్ చేయొచ్చు అనే ఉద్దేశంతో అతనికి ఉన్న టెక్నిక్ని బట్టి వెహికల్స్ ఎక్కువ టార్గెట్ చేశాడు. అంతేకాకుండా ఇతను ఏంటంటే ఎవరి దగ్గరైనా
2-3 వేలు కావాలి నాకని చెప్పి బండి మళ్ళీ తీసుకుంటానని చెప్పి వాళ్ళ దగ్గర బండి పెట్టేసి ఇంక ఫర్దర్ తీసుకోకుండా వదిలేస్తాడనమాట. అంటే ఎక్కువ హై రిస్క్కి వెళ్లకుండా చిన్న అమౌంట్స్ ఆలయాల దగ్గర తీసుకుని టెంపరీగా బండి పెట్టి తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. సో మనకి చూస్తే ఓవరాల్గా ఈ 26 కేసెస్లో పామర్ పోలీస్ స్టేషన్లో ఉన్న 8 కేసెస్, గుడివాడ 1 టౌన్లో 3 కేసెస్, 2 టౌన్లో 8 కేసెస్, సిమిలర్లీ మచిలీపట్నంలో 2, ఆర్పేట 1, చిలకలపూడి, ఉయ్యూరు ఈ రెండింటిలో కూడా ఒక్కొక్క కేసు, మాచవరం పిఎస్ 2 కేసులు ఎన్టీఆర్ కమిషనరేట్లో. టోటల్ 26 కేసెస్లో దీంట్లో 45 వెహికల్స్, ఇంకా తెలియాల్సినవి 19 ఉన్నాయి ఓవరాల్ వెహికల్స్లో. ఈ 45లో ఇంకా ఏ స్టేషన్లో ఎత్తుకొచ్చాడు అన్నది ఇంకా ఫర్దర్గా అది పోలీస్ విచారణలో భాగంగా అతన్ని కస్టడీకి తీసుకుని ఫర్దర్ ప్రశ్నించడం జరుగుతుంది. ఎవరికైనా కూడా ఇటువంటిది లోకల్గా ఎవరైనా కుర్రవాళ్ళు కానీ ఇది కొత్త వెహికల్స్ రెగ్యులర్గా తీసుకొస్తాం ఇట్లాంటివి ఉన్నప్పుడు లోకల్స్ కూడా ఐడెంటిఫై చేసి పోలీసులకు చెప్పడం వల్ల కూడా ఇట్లాంటివి ఏమన్నా ఉంటే మన దృష్టికి తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. పెదపారుపుడి మండలం భూషల్లగుళ్ల గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాస ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన కోటివత్తుల దీప పూజలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కార్తీక మాస వేడుకల్లో భాగంగా దేవస్థాన ట్రస్ట్ బోర్డు చైర్మన్ మండలరాము కోటేశ్వరరావు దంపతుల ఆధ్వర్యంలో భూషణగుళ్ల శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో సహస్ర దీపాలంకరణ, కోటివత్తుల పూజా కార్యక్రమాలు వైభవోపేతంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా స్వామివారికి వేద పండితులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పవిత్ర కార్తీక మాస ఉత్సవాల చివరి రోజున నిర్వహించిన దీప పూజలకు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసిన భక్తులకు చైర్మన్ రామకోటేశ్వరరావు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తామూరు నియోజకవర్గ ఐటీడీపీ కార్యదర్శి సంపంగి శ్రీకాంత్, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏపీ ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ గోకవరపు సునీల్ పుట్టినరోజు కార్యక్రమాలను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. పుట్టినరోజు సందర్భంగా గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోని రోగులకు సునీల్ అభిమానులు పండ్లు మరియు పౌష్టికాహారం పంపిణీ చేశారు. పుట్టినరోజు 10 మందికి మంచి చేస్తున్న సునీల్ అభిమానులు అభినందనీయని హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ జోన్స్, పట్టణ వైశ్య సంఘం అధ్యక్షుడు జవాజీ గంగరాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గోకవరపు సునీల్ మరియు ఆయన అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు నా సోదరుడు గోకవరపు సునీల్ కుమార్ జన్మదినం సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అదేవిధంగా పర్యావరణ పరిరక్షణలో కూడా ఆలోచిస్తారు కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్లో మొక్కలు నాటి వారి ఔన్నత్యాన్ని చాటుకున్నారు. అదేవిధంగా పేద పేషెంట్లకి పళ్ళు పంపిణీ చేస్తూ వితరణ తెలియజేశారు. వారి ఇట్లాంటి పుట్టినరోజులను ఎన్నో జరుపుకోవాలని, వారు అందరికీ కూడా అండగా నిలబడి అందరి అధర్మం జరిగిన చోట వాళ్ళకి రక్షగా నిలబడతారని కోరుకుంటూ, నాకు అత్యంత ఆప్తుడు గోకవరపు సునీల్ కుమార్ గారు తన పుట్టినరోజు జరుపుకుంటూ గవర్నమెంట్ హాస్పిటల్లోని పేదవాళ్ళకి ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేస్తున్నారు. ఆయనకి హాస్పిటల్ చైర్మన్గా నాకు అభినందనలు తెలియజేస్తూ ఇలాంటి పదవులు ఎన్నో అధిరోహించాలని,
ఐశ్వర్యంతో ముందు ముందు మంచి కార్యక్రమాలు చేయటానికి ఆ దేవుడు మంచి ఆరోగ్యం కలగజేయాలని కోరుకుంటూ జై వాసవి. మరి గుడివాడ పట్టణ ప్రముఖులు మరియు ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ గారు అయినటువంటి గోకారపు వెంకట సునీల్ కుమార్ గారు మరి ఈరోజు ఆయన యొక్క 45వ జన్మదినోత్సవాన్ని మరి ఈరోజు పురస్కరించుకుని ఆర్యవైశ్య సోదరి సోదరులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం దిగ్విజయం చేస్తే దానికి ఇచ్చారు. వారికి అందరూ కూడా శుభాభినందనలు తెలియపరుస్తూ ఆయన ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భౌభాగ్యాలతో మరి అదేవిధంగా ఎన్నో పదవులని అలంకరించి ఆర్యవైశ్యులకి మంచి కీర్తి తీసుకురావాలని చెప్పి వాసవి మాతాసులు వెళ్ళండి చెప్పి కోరుకుంటున్నాను. జై వాసవి. జై వాసవి. జై జై వాసవి. అందరికీ నమస్కారం. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మా యొక్క గుడివాడ నియోజకవర్గ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గంగరాజు గారు, అలాగే ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి చైర్మన్ దయానంద్ జోన్స్ గారు, అలాగే వారి యొక్క కమిటీ సభ్యులు మజ్జి శ్రీనివాసరావు గారు, మా అన్నయ్య, అలాగే ఆవిడ శ్రీమతి కరుణ దేవేంద్రుడి గారు, అందరూ కూడా నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు ఘనంగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా మా యువజన సంఘం వారి ఆధ్వర్యంలో మొక్కలు నాటాము అప్పుడే. అలాగే ఈ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పేద ప్రజలకి పళ్ళు, గ్లూకోజు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా సోదరులందరికీ కూడా మా ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు పెద్దలు తిరువీధుల సుబ్బారావు గారు, అలాగే ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ. కైకలూరు మండలం ఆటపాక సూపర్ ఆక్వా స్టోర్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆక్వా ల్యాబ్ లో వెల్డింగ్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు వ్యాపించడంలో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. గుడివాడ రైతాంగ సమస్యల పరిష్కారానికి సహకరించాలంటూ మంత్రి నాదెండ్ల మనోహర్కు వినతి పత్రం అందించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. మంత్రి మనోహర్తో ఆత్మీయ భేటీ అయిన గుడివాడ టీడీపీ జనసేన నాయకులు. కైకలూరు నియోజకవర్గంలో ఘనంగా జరిగిన అన్నదాత సుఖీభవ పథకం ముఖ్య అతిథులుగా పాల్గొని పీఎం కిసాన్ చెక్కును ఆవిష్కరించిన మంత్రి నాదెండ్ల మనోహర్. ఎమ్మెల్యే డాక్టర్ కామినేని రైతాంగ సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమైన మంత్రి మనోహర్. గురువారం కైకలూరులో ఉద్రిక్త పరిస్థితులు. వైసీపీ అధ్యక్షుడు రామును అరెస్ట్ చేసిన పోలీసులు. అరెస్టును ఖండిస్తూ మాజీ ఎమ్మెల్యే డిఎన్ఆర్ ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణుల ఆందోళన. అంతర్రాష్ట్ర బైకుల దొంగను పట్టుకున్న పామర్రు సర్కిల్ పోలీసులు. 22 లక్షల విలువ చేసే 45 బైకుల స్వాధీనం. హీరో మోటార్ బైకులను టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్న దొంగ. పోలీసు బృందాలను అభినందిస్తూ రివార్డులు అందించిన ఎస్పీ విద్యాసాగర్ నాయుడు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి గుడివాడ సిటీ కేబుల్ న్యూస్.